సార్ బంగారం కొనొద్దు, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోండి అని దేశ ప్రధాని మోదీ పొదుపు సూత్రాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఒక అప్రకటిత లాక్డౌన్ రాబోతోంది అనేటువంటిది ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతుంది సార్. సార్ అది నిజమయ్యే ఛాన్స్ ఉందా? ఒకవేళ కనుక అదే నిజమైతే సార్ మెదలేని వాళ్ళు సర్క్యులేట్ చేస్తారు. మెదలున్న మనం కూడా దాన్ని చర్చిస్తే మనకు బుర్రలేనట్టు. అసలు లాక్డౌన్ అంటే ఏంటిది తెలుసా? అసలు లాక్డౌన్ ఏంటంటే లాక్డౌన్ ఎందుకు విధిస్తారు? వైరస్ వ్యాప్తి చెందినప్పుడు ఒకరి నుంచి ఇంకొకరికి వైరస్ వ్యాప్తి చెందిన లాక్డౌన్ పెడతారు. ఇప్పుడు అప్పటికైతే లాక్డౌన్ చేసి ఉన్న ఎకానమీ క్లోజ్ చేసుకుంటారా? ఇప్పుడు ఆల్రెడీ ఎకనామిక్ ఛాలెంజెస్ ఉండగా ఉన్న ఎకానమీని క్లోజ్ చేసుకుంటారా? పోనీ కోవిడ్ అప్పుడు లాక్డౌన్లో బంగారం కొనొద్దు అన్నాడు ఎవరన్నా? అని చెప్పిరా బంగారం కొనొద్దని. సో బంగారం కొనొద్దని చెప్పుడుకు లాక్డౌన్కి సంబంధం నాకు అర్థం కాని విషయం. లాక్డౌన్ చేస్తే ఉన్న ఎకానమీ మూతపడుతుంది. ఆల్రెడీ ఎకానమీ ఇబ్బందుల్లో ఉంది అని ఒకవైపు అంటుంటే ఉన్న ఎకానమీని మూత పెట్టుకుంటారా? అసలు అర్థం కావాల్సింది మనకు. లాక్డౌన్లు ఎప్పుడు పెడతారంటే ఆ వైరస్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే క్రమంలో లాక్డౌన్ పెడితే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు కనుక వైరస్ చైన్ బ్రేక్ అవుతుంది. అది ఉద్దేశం. అది వదిలేసి మీకు లాక్డౌన్ వస్తుందా అంటే ఇలాంటి ప్రశ్నలకు మనం ఆన్సర్ చెప్పడం అంటే వీళ్ళు తక్కువ. ఫైనాన్షియల్ లాక్డౌన్ అంటున్నారు సార్. ఫైనాన్షియల్ లాక్డౌన్ అంటే ఏముంటుంది? ఫైనాన్షియల్ లాక్డౌన్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ లాక్డౌన్ నో వెహికల్స్ డే అంటూ ఢిల్లీ సర్కార్ కూడా కొన్ని దాని ఫైనాన్షియల్ లాక్డౌన్ అంటే బ్యాంకులు మూసేసిండ్రా? బ్యాంకులు మూసేసిండ్రా? ఏటీఎంలు బంద్ అయినాయా? బంగాళా షాపులు క్లోజ్ చేశారా? ఎవరు ఏమైంది? ఎక్కడ ఏమైంది? ట్రావెల్స్ అన్నీ బంద్ అయినాయా? ఫారెన్ ట్రావెల్స్ పోయేది బంద్ అయినాయా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసిండ్రా? తెలియదక్క ఆర్గ్యుమెంట్లు సమాజంలో ఈ సోషల్ మీడియా యుగంలో బుర్రలేని అన్నీ వస్తాయి. దానికి మీరు సీరియస్గా తీసుకొని నన్ను అడిగి నా సమయం వృధా తప్పి ఉంటుందల్లా. ఫైనాన్షియల్ లాక్డౌన్ అంటే ఏది బంద్ అని చెప్పండి. అసలు ప్రపంచంలో ఎక్కడన్నా ఫైనాన్షియల్ లాక్డౌన్ ఉందా ఇప్పటివరకు? ఇప్పుడు ఒక కంట్రీ చూపెట్టిన చరిత్రలో ఎక్కడన్నా ఫైనాన్షియల్ లాక్డౌన్ అన్నది ఎక్కడన్నా విధించారో చెప్పండి. చెప్పండి మీరే. ఫైనాన్షియల్ లాక్డౌన్ ఎక్కడ విధించారు చెప్పండి. లేదు సార్, ఇంతవరకు అయితే లేదు. లేనప్పుడు ప్రధాన పొదుపు సూత్రాలు చెప్పడం ఫైనాన్షియల్ లాక్డౌన్ ఎట్లయితే అండి? ఎండలో బయటకు వెళ్ళండి అంటే లాక్డౌన్ అవుతుందా? ఎండ ఉన్నది బయటకు వెళ్ళకండి వడదెబ్బ తాగుతుంది అంటారు అంటే లాక్డౌన్. అది క్లైమేటిక్ లాక్డౌనా? నాకు అర్థం కాదు. బాగా వర్షాలు పడుతున్నాయి, మంచిది కాదు, తడుస్తావయ్యా పోకు అంటారు. అంటే అది క్లైమేటిక్ లాక్డౌన్ విధించింది అంటామా? అర్థం లేని ఆర్గ్యుమెంట్లు కదా మిత్రమా.